నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకంలో సోదర స్థానంలో దోషం ఉంటే ఏం జరుగుతుంది? సోదర స్థానంలో దోషం ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే తల్లి. సోదర దోషం అంటే కూడా ఉంటుందా? అసలు సోదర దోషం అంటే ఏంటి? ఉంటుందమ్మా, ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బంధాలు బాంధవ్యాలను వదిలేసి డబ్బుల కోసమో స్థలం కోసమో పొలం కోసం కొట్లాటలు కేసులు ఎన్నో చూస్తూ ఉంటాం. తరతరాలుగా మన సాంప్రదాయంలో ఒకప్పుడు అందరికీ కూడా ప్రేమలు ఉండేవి. అన్నదమ్ములు అంటే చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే అన్నా తమ్ముడు అక్కా తమ్ముడు లేదా అన్నా చెల్లెలు అనేది ఉంది. పెద్దయ్యాక వాళ్ళు దాయాదులు అవుతారు అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఈ పింటోళ్ళు అంటారు. అంటే అర్థం ఏమిటంటే మనకి వెనకాల ఉండే ఇంటోళ్ళు అన్నట్టుగా చెప్తారనమాట. తల్లిదండ్రుల దగ్గర ఉన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు బాంధవ్యాలు తల్లిదండ్రులతోనే విడిపోతున్నాయి. వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళు ఇచ్చేసి అన్నీ చేస్తున్నా కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమలు ఉండట్లేదు. అక్కడ ఉండే డబ్బు కోసమో స్థలం కోసమో దెబ్బలాడుతున్నారు. దీన్ని ఏమంటారు? మరి సోదర భావంలో ఉన్నటువంటి దోషమే కదా. వాళ్ళకి ఆ ప్రేమలు లేకుండా పోతున్నాయి. అది జాతకంలో ఎలా గమనిస్తాము అంటే, జాతకంలో సోదర స్థానం అంటే 3వ స్థానంతో పాటుగా మనకన్నా పెద్దవాళ్ళు కానీ ఉంటే అది ఏకాదశ స్థానంలో కూడా చూస్తాం. ఈ స్థానాధిపతులు ఎక్కడైనా శత్రురాశుల్లో కానీ నీచ స్థానాల్లో కానీ 12వ స్థానంలో కానీ ఉన్నట్లయితే లేదా ఆ స్థానంలో శత్రుగ్రహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ దోషం ఉంటుంది. దీనివల్ల వీళ్ళందరి మధ్య ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఒక జాతకం చూసి ఆ సోదరుడు బాగుంటాడా లేదా, మీకు జాతకం లేదనుకోండి, మీ తమ్ముడిదో అన్నదో ఉందనుకోండి, దాన్ని చూసి కూడా మీ గురించి చెప్పచ్చు అనమాట. అట్లాగా ఒక జాతకాన్ని చూసి మనం వివరించవచ్చు. ఆ విధంగా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారా, ప్రేమలు ఉంటాయా, ఉండవా అన్నదాన్ని కూడా చెప్పచ్చు అనమాట. ఒకవేళ అది దోషం ఉంటే వాళ్ళ మధ్య ప్రేమలో అనుబంధాలు ఉండవని. ఒకవేళ జాతకం బాగుంది అంటే వాళ్ళ మధ్య సయోధ్య ఉంటుంది, ఇద్దరు ప్రేమతో ఉంటారని చెప్పచ్చు. అంటే ఆస్తుల కోసం ఎన్నో గొడవలు చూస్తూ ఉంటాము, లేదా ఇంకా చాలా విషయాల్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ దోషం వల్ల జరుగుతుంది. జాతకం చూసి చెప్పచ్చు. ఓకే. ఏమైనా పరిహారాలు కూడా చేసుకోవచ్చు అంటారా వీళ్ళు? ఇక్కడ జాతకంలో జనరల్గా అండర్స్టాండింగ్ ఉండాలి. కానీ మన వాళ్ళ అండర్స్టాండింగ్ బదులు ప్రతిదానికి కూడా పరిహారం కింద చూస్తారు. ఎవరైతే ఈ సోదర స్థానాధిపతి ఎవరైతే ఉంటారో ఆ స్థానాధిపతి అయినటువంటి అధిదేవత ఉంటుంది ఆ గ్రహానికి. ఆ అధిదేవతకి పరిహారం చేసుకోవచ్చు. మన పురాణంలో చూసినట్లయితే వినాయకుడికి కార్తికేయుడికి కూడా గణాధిపత్యం దగ్గర కార్తికేయుడు నాకు ఇవ్వాలని, అది గణపతికి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య ఉంది ఏంటిది ఈ యొక్క వివాదం. అట్లాగే అన్నదమ్ముల మధ్య రాజ్యాల కోసం దెబ్బలాడుకున్నటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా సోదర భావం నుంచి చూస్తాం. కాబట్టి ఒకవేళ దోషం కానీ ఉంటే ఆ స్థానానికి ఎవరి జాతకంలో సోదర భావం ఉందో ఆ స్థానాధిపతి ఎవరో లేదా ఆ నక్షత్రాధిపతి ఎవరైతే ఉంటారో ఆ స్థానంలో, లేదా ఆ గ్రహం ఏదైతే శత్రురాశిలో ఉందో దానికి సంబంధించిన గ్రహాది దేవతకి మనం పరిహారం కింద ధ్యానించుకోవడం ద్వారా జరుగుతుంది. ఓకే. కాలర్ రమేష్ సిరిసిల్ల నుండి. నవేష్ గారు నమస్తే. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అండి? 1/11/2000 సంవత్సరం. ఓకే. టైం అండి? రాత్రి 9 గంటలకు. ఓకే. ఎక్కడ జన్మించారు? ఇక్కడ నేను సిరిసిల్ల. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం ఎప్పుడైతుంది? ఓకే. గురువు గారు మాట్లాడతారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. వివాహం గురించి అమ్మాయిది. ఒక్క నిమిషం సార్. ఇక్కడ మీ అమ్మాయి జన్మజాతకం లగ్నం మిథున లగ్నం అండి. వచ్చేసి ధనుర్రాశి, నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం, 2వ పాదం. జన్మజాతకంలో ఇప్పుడు ప్రస్తుతం చంద్రమహాదశలో కూడా గురువు జరుగుతుంది. జాతకంలో సప్తమాధిపతి వ్యయంలో ఉండటం దోషము, అష్టమాధిపతితో కలిసి వ్యయంలో ఉన్నాడు. అదే దానివలన వివాహంలో కొంత ఆలస్యం అవుతుంది. అందులో కూడా సప్తమంలో చంద్రకేతువుల యొక్క కలయిక ఉంది కాబట్టి కొంత ఇబ్బంది కలగడానికి గల కారణమైంది. ఈ చంద్రదశలో ఇప్పుడు ఉన్నటువంటి దశాంతర దశలో వివాహానికి మీరు ప్రయత్నం చేయవచ్చు, చేయకూడదని ఏం లేదు. ఇప్పుడు రేపు అక్టోబర్ లోపుగా వివాహం కుదిరేదానికి అవకాశం ఉంది. ఒక చిన్న పరిహారంగా మీరు ఏం చేస్తారంటే ఏదైనా కళ్యాణం చేయించండి. ఆ పాపను కూర్చోబెట్టి గుళ్ళో ఒక కళ్యాణం ఏదైనా భగవంతుని యొక్క కళ్యాణాన్ని, ఒక కళ్యాణం మీ ఎక్కడైనా గుళ్ళో చేస్తున్నా కూడా ఆ కళ్యాణంలో కూర్చోబెట్టండి.
లేదా ఇంట్లో మీరు స్తోమత కలిగిన వాళ్ళు ఇంట్లో చేయించుకుంటాము అంటే రుక్మిణి కళ్యాణం చేయించండి. దీనివలన తప్పకుండా వివాహంలో ఈ దోషం తగ్గేదానికి అవకాశం. ఎందుకంటే జాతకంలో కుజ దోషం కూడా 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జాతకంలో దోషంలో కూడా ఉన్నాడు, సప్తమంలో చంద్రకేతువులను చూస్తున్నాడు. కాబట్టి అది కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. ఇప్పుడు కానీ వివాహం అవ్వలేదంటే కొంచెం ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఈ చిన్న పరిహారం చేసుకోండి, తప్పక మంచి జరుగుతుంది. ఓకే, మరొక నరేంద్ర గారు వరంగల్ నుండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్. మా కూతురు గురించి అండి. 12/7/92. ఓకే, టైం అండి ఉదయం 0:32 అండి. అంటే 11th నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత. ఓకే, ఎక్కడ జన్మించారు? వరంగల్ అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం. ఓకే, గురువు గారు మాట్లాడతారు. ఇక్కడ నమస్తే సార్. నమస్తే అండి. పాపకు వచ్చేసి ఉద్యోగము సంతానం గురించి అడగాలనుకుంటున్నారు, అంతేనా? అవునండి. జాతకంలో మీ అమ్మాయిది మేషలగ్నం, రాశి వచ్చేసి వృశ్చిక రాశి, నక్షత్రం జాతకంలో జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం. 2 మహాపురుష యోగాలు కలిగినటువంటి జాతకం. ఎందుకంటే కుజుడు జాతకంలో లగ్నాధిపతి లగ్నంలో చక్కగా ఉన్నాడు, దీన్ని రుచి మహాపురుష యోగం అంటారు. అలాగే దశమంలో దశమాధిపతి లాభాధిపతి అయినటువంటి శని చక్కగా దశమ స్థానంలో శాసమహాపురుష యోగంలో అద్భుతంగా గొప్పగా ఉన్నాడు. అయితే ఇక్కడ పంచమ స్థానంలో గురువు అద్భుతంగా ఉన్నాడు, కానీ పంచమాధిపతికి అయినటువంటి రవితో కేతు ఉండటం వల్ల సంతానం కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో. కానీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పుడు ప్రయత్నం చేయండి, తప్పక ఉద్యోగం అనేది ఉన్నది పాపకి, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జూన్ 18 ముదినేపల్లి, కృష్ణా జిల్లా ముదినేపల్లిలో పుట్టాడు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయికి జాబ్, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? ఎన్ని గంటలకు పుట్టారు సార్? మధ్యాహ్నం 1:40 పుట్టాడండి, ముదినేపల్లి, కృష్ణా జిల్లా ముదినేపల్లి. ఓకే సార్, ఇక్కడ ఉద్యోగం వివాహం గురించి తెలుసుకోవాలి, అంతేనా? అవునండి. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం కన్యా లగ్నం అండి, రాశి వచ్చేసి మీనరాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదం. జన్మజాతకంలో 6వ ఇంట్లో కేతు, సప్తమంలో గురుచంద్రుల యొక్క కలయిక, హంస మహాపురుష యోగంతో పాటు అద్భుతమైన గజకేశ్వర యోగం. 8వ ఇంట్లో శుక్రుడు శని, అలాగే 9లో కుజుడు, 10వ ఇంట్లో రవి బుధులు, ఈ బుధాదిత్య యోగం, అలాగే భద్ర మహాపురుష యోగం, అలాగే 12వ ఇంట్లో రాహు, సంపూర్ణమైన కాలసర్పయోగం. ఇన్ని మంచి లక్షణాలుండి కూడా సంపూర్ణమైన కాలసర్పయోగం ఉన్నది. దీనివల్ల ఇవన్నీ ఆలస్యం అవుతాయి. అలాగే భాగ్యాధిపతి అష్టమ స్థితిలో ఉన్నందువల్ల ధనాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఇన్ని యోగాలుండి కూడా శనితో కలిసి ఉన్నందువల్ల, షష్ఠాధిపతి అష్టమంలో నీచిపడిపోయి శుక్రుడితో కలిసి ఉన్నందువలన కొంత ఇబ్బంది కలుగుతుంది. ఈ శుక్రదశ అద్భుతంగా యోగిస్తుందని మీ వాడికి నేను చెప్పను, ఎందుకంటే ఇది కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉన్నది. ఈ శుక్రదశ 2024 డిసెంబర్ నుంచి మొదలైంది, మొన్నే ఇది 2044 వరకు ఉంటుంది. కాబట్టి ఈ శుక్రదశ ఉన్నంత కాలము ఈ రాహుకేతువుల యొక్క సర్పయోగంలో ఉన్నందువల్ల తప్పకుండా మీరు సర్పయోగానికి పరిహారం చేయించుకోండి. లేదా ఇంట్లో ప్రతి ఆదివారం రోజున మొక్కొచ్చినటువంటి గింజల్ని పక్షులకి భూతదయ చూపిస్తూ పక్షులకి మొక్కొచ్చినటువంటి సజ్జలు ఇలాంటి గింజలు చాలా చిన్నగా ఉండేటువంటి గింజల్ని, రాగులు ఇలాంటి వాటిని వేయండి, దానివలన వేపించండి, మంచిది. అలాగే జాతకంలో ఉన్నటువంటి దీంట్లో వివాహానికి సంబంధించి ఆయన ఇష్టం లేకుండా ఆయన ఇష్టానుసారంగా జరగవలసినటువంటి వివాహం, ఆయన ఇష్టానికి చేసుకోవాల్సినటువంటి వివాహం. కాబట్టి ఆయన అడగండి, ఖచ్చితంగా ఆయన ఇష్ట ప్రకారమే వెళ్ళండి. ఎందుకంటే ఈ జాతకంలో ఈ దోషం ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఈ శుక్రదశ ఉన్నంతకాలం ఈ సర్పయోగం అనేటువంటిది కూడా ఉంది, అంటే ఇది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ శుక్రదశ యోగించాలి అంటే గొప్పగా ఉండాలి. ధనభాగ్యాధిపతి అష్టమ స్థితి మంచిది కాదు, ఎందుకంటే గొప్ప స్థానంలో ఉండవలసిందే, అది పాడైపోతుంది. ఇన్ని యోగాలుండి కూడా చివరికి అది ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి చాలామంది బాగా చదువుకుంటారు, ఉన్నతమైన ర్యాంకులు సంపాదిస్తారు, కానీ జీవితంలో వాళ్ళంత సక్సెస్ఫుల్గా ఉండరు అనమాట. అలా ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తనను తాను నమ్మమనండి, చక్కగా ఈ చిన్న పరిహారంగా చేసుకోమనండి. అలాగే శుక్రుడు యొక్క ఇది జరుగుతుంది కాబట్టి, శుక్రుడు లక్ష్మీ సహోదరుడుగా చెప్పబడతాడు కాబట్టి నమ్మకం ఉంటే, అది కూడా చెప్తున్నాను, ఈ తామర గింజల మాలని మెడలో ధరించమనండి. దానికి ఏమీ చేయబడలే, జస్ట్ మాల దొరుకుతుంది, అది కొని భగవంతుడి దగ్గర పెట్టుకొని అది వేసుకోమనండి. దానివల్ల తప్పకుండా మంచి ఆరోగ్యంతో పాటుగా లక్ష్మీకరం ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేదానికి ఏదో ఒక మార్గం కనపడుతూ ఉంటుంది. మరొక సునీత గారు అనంతపురం నుండి. నమస్తే అండి సునీత గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన అనిల్ కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
మా ఆయనది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1983 April 4th. 4th April 4/4/1983. 1983 ఎన్ని గంటలమ్మా? ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా జన్మించారని చెప్పారు. ఏ ఊరండి? ఆయన ఆదోనిలో జన్మించారు. చెప్పండి అమ్మా, మీ వారి గురించి ఏం తెలుసుకోవాలి? మా ఆయనకి ఉద్యోగంలో పురోగతి లేదండి, అసలు ప్రమోషన్స్ రావు, అక్కడే ఆగిపోయినాడు. ఏంటో అర్థం కావట్లేదు. అదే ప్రమోషన్స్ ఉంటాయా మరి, మా ఆయన లైఫ్ ఎలా ఉంటుంది కనుక్కుందామని చేశాను. ఇక్కడ మీ వారి యొక్క జన్మ జాతకంలో మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి ఆయన లగ్నం వచ్చేసమ్మా కుంభలగ్నం, రాశి వచ్చేసి ధనస్సు రాశి, నక్షత్రం మూలా నక్షత్రం 2వ పాదం. జన్మ జాతకరీత్యా 2వ స్థానంలో కుటుంబ స్థానంలో రవి బుధుడు, అలాగే 3వ స్థానంలో కుజ శుక్రులు, పంచమంలో రాహు, అలాగే జాతకంలో 9వ ఇంట్లో శని, ఉచ్చ స్థితిలో 10లో గురు, ఏకాదశంలో చంద్రకేతువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. ఇక్కడ కుజమహాదశ జరుగుతుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. భాగ్యస్థానంలో శని లగ్నాధిపతి అయి వ్యయాధిపతి అయి తన ఉచ్చస్థానంలో ఉన్నాడు. అలాగే భాగ్యాధిపతి 4వ స్థానాధిపతి తండ్రి, అంటే 4కి 9కి అధిపతి 3లో కొంచెం ఆ కుజుడి ఇంట్లో కుజుడితో కలిసి ఉన్నందువల్ల ఇబ్బంది కలుగుతుంది. 2026 జనవరి తర్వాత మీ వారికి ఒక ఉద్యోగ స్థానంలో మంచి పురోగతి ఉంటుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ప్రతినిత్యం ఇంట్లో మీకు విశ్వాసం నమ్మకంగానే ఉంటే మీ వారికి, మీకు కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిరోజు ఒకసారైనా మనసులో ధ్యానించుకున్నామని చెప్పండి. దానివలన ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలకి ఆయన పరిహారం కింద పనికొస్తుందమ్మా. ఓకే, మరో కాలర్ పద్మ గుంటూరు నుండి. నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్. అమ్మాయి శిల్ప గురించి అండి. 1999 9వ నెల 12వ తారీఖు అమ్మాయి గురించి తెలుసుకోవాలండి. టైం అండి? టైం అండి మధ్యాహ్నం 11:45 అందులో మళ్ళానేమో మాది స్థలం అమ్ముడుపోవట్లేదండి, దాని గురించి కూడా అండి. ఏ ఊర్లో పుట్టిందమ్మా మీ అమ్మాయి? అమ్మాయి గుంటూరు అండి. వివాహము కోసం అడుగుతున్నారు? అయిందండి. అయిందా? ఈ సంవత్సరం 4వ తారీఖు 24వ తారీఖు 4వ నెల 2024. ఓకే అమ్మా, అట్లాగే ఏం తెలుసుకోవాలి ఇప్పుడు మరి ఈ అమ్మాయి గురించి? ఆ అమ్మాయి కొంచెము గర్భ దాని గురించి కొంచెం వాళ్ళ అత్త వాళ్ళ గురించి కొంచెం సమస్య ఉందండి. ఇక్కడ ఒకటమ్మా, జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పయోగం ఉన్న జాతకం. ఈ జాతకంలో లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 1వ పాదం. పంచమాధిపతి అయినటువంటి కుజుడు శుక్రునితో రవితో బుధునితో శనితో చేరి లాభంలో ఉన్నాడు. మీరు కంగారు పడకండి, గర్భ సంబంధమైన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ సర్పయోగం, అందులో కూడా రాహు మహాదశలో శని జరుగుతుంది కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది, కంగారు పడకండి. ఒక్కొక్క 3-4 సంవత్సరాల జీవితంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని ఓపికతో నెట్టుకు రావాల్సిందే తప్ప అవి సమస్య పోయేదానికి లేవు. ఎక్కువగా చేస్తే అది సమస్య పెద్దదవుతుంది తల్లి. అలాంటి పనులు చేసుకోమాకండి దయచేసి. ఎందుకంటే సంపూర్ణమైన కాలసర్పయోగంతో పాటుగా లాభంలో 4 గ్రహాలు ఉన్నప్పటికీ ఉచ్చస్థానంలో ఉచ్చస్థానాధిపతి, ఉచ్చస్థానంలో ఆ శని కూడా ఉన్నప్పటికీ కూడా వ్యయాధిపతి అయినటువంటి కుజుడు, పంచమాధిపతి కుజుడు అక్కడ కొంచెం ఉన్నందువల్ల శనితో శుక్రునితో చిన్న ఇబ్బంది ఉంటుంది. పరమమిత్రులైనటువంటి శుక్రుడు బుధుడు శనితో కలిసి ఆ కుజుడు ఉండటం వల్ల పంచమాధిపతి గర్భస్థమైనటువంటి ఇబ్బంది కలగటానికి గల కారణం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాహుదశ జరుగుతుంది కాబట్టి గర్భస్థమైనటువంటి ఈ యొక్క ఇబ్బందులు కలుగుతాయి. డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్టేట్ చేయమని చెప్పండి. అలాగే పీస్ఫుల్గా ఉండేదానికి ట్రై చేయమనండి. అంతే తప్ప సమస్యను పెద్దదిగా చూడటం, లేకపోతే ఆ సమస్యని వివరణ చేయకుండా మనం కూడా సపోర్ట్ చేస్తూ పోతే ఆ పిల్ల జీవితాన్ని మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. కొద్దిగా ఆలోచించుకోండి. సర్పయోగం ఉంది, సర్పయోగానికి తప్పక పరిహారం చేసుకోండి. ఈ రాహుదశ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా, అందులో కూడా శని కూడా జరుగుతుంది కాబట్టి సమస్య అనేది పెద్దది చేసుకోమాకండి. ఓకే, అలాగే గురుగారు, సోదరభావ దోషం వల్ల ఇంకా ఎట్లాంటి సమస్యలు ఉంటాయి ఇరువురి మధ్య, గొడవలు కాకుండా? ఇక్కడ జనరల్గా చిన్నవాళ్ళ గురించి చెప్పేటప్పుడు 3వ స్థానం గురించి చెప్తామమ్మా. అదే 11వ స్థానం గురించి చెప్పేటప్పుడు పెద్దవాళ్ళు, అంటే మనకంటే పెద్దవాళ్ళు, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళ గురించి చెప్పేటప్పుడు చెప్తాం అనమాట. 11th హౌస్ను కూడా చూస్తాం. సోదర కారకుడు కుజుడుగా చెప్తాం. యుద్ధానికి కారకుడు కూడా కుజుడు చెప్తాం. మంగళకరమైనటువంటి వాడు, అంటే ఆయన పేరు మంగళుడు, అలాంటి వాడు కూడా మంగళకరమైనటువంటి వాడే
ఇబ్బంది పెడతాడా అంటే ఇబ్బంది కలగటానికి కారణం ఏమిటంటే ఆయనకు ఉన్నటువంటి కోపం. చాలామందికి తెలియంది ఏమిటంటే మనసులో మామూలుగా గబగబా అరిసేవాడికి మనసులో కోపం ఉండదు. వాడు ఆ సమస్యను తీర్చడం కోసం మన బిడ్డ అయినా సరే నలుగురిలో అరిచేస్తాడనమాట, గబగబా నీ తప్పు కదా పదా అని చెప్పి. తర్వాత వాడు సరి చేసుకొని వస్తాడు, కానీ సరి చేసుకొని వచ్చేది వీళ్ళకి కనపడదు, వాడు అరిసిందే కనపడుతుంది. కాబట్టి చాలామందికి ఏమిటంటే ప్రేమతో చెప్పాలని అంటారు, కానీ ప్రేమతో చెప్పేవాడి కన్నా కూడా గబగబా అరిసేవాడిలోనే నిజమైన ప్రేమ ఉంటుంది. ఆ కోపం వెనకాల ప్రేమను వీళ్ళు గమనించక నన్నే అరుస్తాడని కోపాన్ని తెచ్చుకుంటారు. ఇలాంటివి చాలామంది ఏమిటంటే అహంకారానికి పోవటం వల్ల, ఎప్పుడైతే ప్రపంచంలో సోదర స్థానంలో ఉన్నటువంటి దోషం వల్ల, ఇప్పుడు ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క గొప్పగా ఉంటారు కానీ వీళ్ళు పట్టించుకోరు. అన్నదమ్ములు చాలా గొప్పగా బ్రతికే వాళ్ళు ఉంటారు, కానీ అక్క చెల్లెల్ని పట్టించుకోరు. లేదా అక్క చెల్లెళ్ళు చాలా గొప్పగా ఉంటారు, కానీ అన్నదమ్ముడిని పట్టించుకోరు. చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళు అంత బాగా బ్రతుకుతున్నా వీడికి ఉన్న ఏదో చిన్న స్థలానికి మంచి రేట్ వస్తే కూడా నాకు కూడా కావాలంటారు. ఎందుకురా మీకు ఉంది కదా వాడు ఏదో బతకని అంటే ఊరుకోరు, ఎందుకంటే వీళ్ళకి ఎంతైనా చాలదు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఇలాంటివి ఈ ప్రపంచంలో చాలా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల యొక్క ప్రేమలో నిలవాలి అంటే ముందు మనస్తత్వాలు మారాలి. ఎప్పుడైనా సరే ఎంత ఉన్నా కూడా, ఇప్పుడు మన ఇంట్లో పుట్టింట్లో ఏదో సామెత చెప్తారు, ఆడపిల్లకి అత్తగారింట్లో ఎంత గొప్పగా ఘనంగా ఉన్నా కూడా పుట్టింట్లో గోరింటాగా పెడితే చాలట ఆమె మురిసిపోతుందట. కాబట్టి అలాంటి ప్రేమలు ఈరోజు కావాలి. అలాంటి ఉంటేనే అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెళ్ళ నుంచి అన్నదమ్ములు రక్షించబడతారు. రాఖీ పౌర్ణమి రోజు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రాఖీ బంధనం ఎందుకు కట్టుకుంటారు అంటే, పౌర్ణమి సాక్షిగా నీకు ఆపద ఉంటే నేను నిలబడతాను తమ్ముడు అని అక్క, లేదా ఆపద నేనుంటే నీకు నిలబడతాను అక్క అని తమ్ముడు చేసుకునే దాన్ని ప్రతిజ్ఞ అంటాం. అవన్నీ కూడా మర్చిపోయి ఈ రోజున ఒకరి మీద ఒకరికి మాటల యుద్ధము, లేకపోతే కోర్టులు కేసులు అనేటువంటివి పెట్టుకొని ఈ రోజున చాలామంది వాళ్ళ జీవితాల్లో ప్రేమలు లేకుండా నాశనం అయిపోతున్నారు. దయచేసి అలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి పలకరించుకోండి. చాలామందికి వెళ్ళిపోయాక ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు. వెళ్ళిపోయాడని చెప్పి లోపల మనసులో ఉన్న లోకం కోసం ఏడిస్తే ప్రయోజనం లేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీ పిల్లలకి శాపాలుగా మారుతాయి. దయచేసి గుర్తుంచుకోండి. అలాంటివి ఏమన్నా ఉంటే మీ పిల్లల భవిష్యత్తు బాగోదు. ఎందుకంటే అక్క చెల్లెల్ని ఏడిపించిన అన్నదమ్ముడైనా, అన్నదమ్ముడిని ఏడిపించిన అక్క చెల్లెలైనా బాగోదు. వాళ్ళ జీవితాలు ఎంత గొప్పగా ఉన్నా ఒక రోజున పాతాళానికి పడిపోతాయి. నేను చెప్పేది ఎవరిని బెదిరించేదానికి కాదు, మీరు ప్రేమగా ఉండటం కోసం చెప్తున్నాను. బంధాలు నిలవాలి అంటే ఎవరూ నిలబడరు, మన వాళ్ళే మనకు నిలబడాలంటే చిన్న చిన్నవి అందరికీ ఉంటాయి. వాటిని ఒకసారి కనపడి, ఇప్పుడు అక్క చెల్లెలకే మనకి ఏదైనా గొడవ ఉందనుకోండి, నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తే మొహాన్ని తలుపేస్తుందా? ఏది కదా రారానే కూర్చోబెడుతుంది. లేదా అక్కే వచ్చిందనుకో, మా అక్క వచ్చిందని వాడు ఏమన్నా పెట్టకుండా ఉంటాడా? ఈ చిన్న చిన్న దోషాలన్నీ మీరు అందరూ కూడా మనసులో పెట్టుకోకుండా బాగా ఉంటే మీ అందరి మధ్య అనుబంధాలు పెరుగుతాయి, మీ బిడ్డల మధ్య అనుబంధాలు పెరుగుతాయి, సమాజానికి గొప్పగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పిల్లలుగా ఉన్నవాళ్ళు రేపటి పౌరులు సమాజంలో, వాళ్ళందరూ కూడా మంచి విలువలతో కూడినటువంటి జీవనాన్ని ఇవ్వాలి తప్ప మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళు బుద్ధిమంతులు కాకపోతే క్షణాల్లో అయిపోతాయి. కాబట్టి విలువలతో కూడిన జీవితం ఉందనుకోండి, హాయిగా చక్కగా జీవితాంతం బ్రతుకుతారు. ఈ ప్రేమలు అనేవి లేకుండా చేసుకోమాకండి దయచేసి. అలాంటివి ఉంటే మాత్రం అవన్నీ పక్కన పెట్టి మీ అందరి మధ్య ప్రేమలు చిగురించాలని భగవంతుడిని, ఎందుకంటే పురాణాల్లో అదే చెప్తున్నాను, గణపతికి కార్తికేయుడికే పెద్ద గొడవ వచ్చింది, ఏది గణాధిపత్యం దగ్గర. కాబట్టి వాళ్ళందరి మధ్య తల్లిదండ్రులు సయోధ్య కుదిర్చారు. తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, లేనివాళ్ళు చాలామంది ఇలాగే విడిపోయేవాళ్ళు ఉంటారు. మనం విడిపోతే నవ్వుకునేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. కానీ ఆ నవ్వుకున్నవాడు రేపటి రోజున అన్నదమ్ముడి స్థానంలోనో లేదా అక్క చెల్లెల స్థానంలో వచ్చి నిలబడరు. దయచేసి ఇది గుర్తుపెట్టుకొని మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే చక్కగా కూర్చొని మాట్లాడుకోండి, అందులో పోయేది ఏం లేదు. కాబట్టి ఆలోచించండి. ఒకప్పుడు తల్లిదండ్రులమ్మ అందరికీ కట్న కానుకలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ఏదో తండ్రికి ఈ సమాజంలో ఏదో అన్నదమ్ముడికి ఏదో ఒక పొలం ఇస్తారు, ఏదో చివరి వరకు తల్లిదండ్రులు చూసుకుంటారని. దానికి రేపటి రోజున రేట్ వచ్చిందనుకోండి, నాకు ఆ రోజున నాకు పెళ్లి చేసే పంపించావు, నాకు ఆస్తి కూడా కావాలి. ఇలాంటి చాలా గొడవలు చూస్తూ ఉంటాం. అంటే తల్లిదండ్రుల మీద హక్కు లేదని నేను అనట్లేదు, వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కానీ వాళ్ళు పోయిన తర్వాత అడిగి తీసుకోండి. కానీ కోర్టులు కేసులు పెడితే వాడికి రాదు, వీడికి రాదు. అలాంటి ప్రేమలు లేకుండా కూర్చొని మాట్లాడుకుంటే, ప్రేమ ఉందనుకోండి, మా అక్కే కదని ఇస్తాడు, లేదా మా చెల్లె కదని ఇస్తాడు. లేదా కొట్లాడామనుకోండి, అది ఎప్పటికీ రాదు, మీరు అనుభవించలేరు. కాబట్టి ప్రేమతో అన్నీ సాధించుకోవచ్చు. ప్రేమగా ఉండండి. ఓకే, కవిత కాలర్ ఉన్నారు. నమస్తే అండి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ వారిది. మా అమ్మాయి హర్షిత. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
డేట్ 7/12/2000. ఓకే, టైం అండి? మార్నింగ్ 7:35. ఓకే, ఎక్కడ జన్మించారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అనంతపురం. మ్మ్. పాపది జాబ్, మ్యారేజ్. ఓకే, గురుగారు ఇక్కడ మాట్లాడారు. నమస్తే అమ్మా. ఇక్కడ మీ పాప లగ్నం వచ్చేసి, నమస్తే తల్లి, లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి ఇది మీన రాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ కుటుంబాధిపతి అయినటువంటి గురు సప్తమ స్థానంలో వక్రించి శని కూడా వక్రించి ఉండటం ఇది చిన్న దోషాన్ని ఇస్తుంది. శనికి శుక్రుడికి పరివర్తన యోగం ఉన్నప్పటికీ కూడా గురువు అక్కడ శత్రురాశిలో ఉండటం, శనితో కలిసి ఉండటం, అష్టమ రాహువై ఉండటం, ఇలా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అందులో శుక్రమహాదశ జరుగుతున్నది. ఈ శుక్రదశలో వివాహం అన్నది నెక్స్ట్ సెప్టెంబర్ 2026 సెప్టెంబర్కి ఈ అమ్మాయికి వివాహ యోగం కలుగుతుంది. అది 2029 మధ్యలో ఉంటుంది. కాబట్టి మీరు కంగారు పడకండి. ఇంకా ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఇక్కడ ప్రయత్నం చేసుకోమని చెప్పండి. ఉద్యోగంలో నిలబడేదానికి, అంటే చిన్న ఉద్యోగం వచ్చినా నాకు చిన్నదేనా అని అనుకోవద్దు. అక్టోబర్ 14 తర్వాత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మెండుగా దానికి ప్రయత్నం చేయమనండి. సోదర భావ దోషానికి పరిహారాల గురించి ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకేదైనా పరిహారాలు కూడా ఉన్నాయా గురుగారు? అంటే అమ్మా, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేటువంటి వ్యక్తి జనరల్గా యుద్ధాన్ని జయించేవాడు. జనరల్గా అంటే దేవతల యొక్క సైన్యాధిపతి అని. మనకున్నటువంటి యుద్ధాన్ని, మానసిక యుద్ధాన్ని జయించాలి అంటే మన కుండలిని శక్తి ప్రేరేపణ జరగాలి. కాబట్టి జనరల్గా చాలామంది చేసేది ఏమిటంటే తెలియదు వాళ్ళకి. మెడిటేషన్ చేయటం చాలామందికి తెలియదు. దాన్ని పైకి తీసుకొచ్చుకోవటం తెలియదు, కుండలిని శక్తి. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎందుకు చెప్తారు అంటే, సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే మన శరీరంలో ఉండేటువంటి సర్పాకృతిలో ఉండేటువంటి కుండలిని శక్తి మూలాధారంలో నిలబడి ఉంటుంది అని చెప్తారు. అంటే మూలాధారం ఎవరి స్థానం అంటే అది గణపతి స్థానం అంటారు. కాబట్టి గణపతికి కుమారస్వామికి ఎవరికి చేసుకున్నా కూడా మీకున్నటువంటి సమస్యను, ఎందుకంటే మనకున్నటువంటి విఘ్నాలు తొలగాలంటే వినాయకుడు అని చెప్తాం, మనం దాన్ని సాధించాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు చెప్తాం. కాబట్టి మీకు ఎవరి ఇష్టమైనా కూడా వాళ్ళని ఆరాధన చేసుకోవటం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఓకే, ఈరోజు మనం సోదరభావ దోషం గురించి మాట్లాడుకున్నాం. మరి రేపు ఏ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం? ఇక్కడ ఇప్పుడే చెప్పాను, కుండలిని శక్తి గురించి రేపు చెప్పుకుందాం. కాబట్టి అది ఏ విధంగా మెడిటేషన్ చేసుకోవాలి, దానివల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో రేపు చెప్పుకుందాం. ఓకే, ధన్యవాదాలు గురుగారు. నమస్తే. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.